రాష్ట్ర కొన్ని విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల పైన ప్రజలకి చాలా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా ప్రమాదకరంగా కూడా మారుతూ ఉంది. ఎంత ప్రమాదకరంగా మారుతుందంటే చివరికి రాష్ట్రం భరించలేనంత పరిస్థితులు నెట్టివేయబడతా ఉంది. ఈ గెజెట్ చూడండి, ఆర్డినెన్స్ ఇది జూన్ 30, 2020 నాడు రిలీజ్ చేశాం. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ని 5% నుంచి 5% పెంచుకొని 3% నుంచి 5% పెంచుకొని ఎఫ్ఆర్బిఎం లిమిట్ని 3% నుంచి 5% పెంచుకొని ఎక్కువ మొత్తంలో అప్పులు తెచ్చుకోవడానికి ఇష్యూ చేసుకున్నటువంటి ఆర్డినెన్స్ ఇది. అట్లాగే ఇదే ఆర్డినెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత కార్పొరేషన్లు లోన్లు తెచ్చుకోవడానికి దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీస్గా ఉండటానికి 90% గతంలో ఉంటే ఆ 90% నుంచి 200% పెంచుకునేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ సొంత కార్పొరేషన్స్కి లోన్ తెచ్చుకోవడానికి బ్యాంకుల నుంచి ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రిసిప్ట్స్ పైన 200% ఎక్కువగా ఉండేటట్టుగా ఈ ఆర్డినెన్స్లో వాళ్ళు పెట్టుకొని దీన్ని రిలీజ్ చేశారు. అంటే అదనంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి లోన్ల కంటే అదనంగా పెద్ద మొత్తంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 3 సంవత్సరాల్లో లోన్లు తేవటానికి, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లో లోన్లు తేవటానికి, వాటికి గ్యారంటీ ఇవ్వటానికి పెద్ద మొత్తంలో తెరలేపారు. దీనికి సంబంధించి లెక్కలు చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. అసలు రాష్ట్రం ఏమైపోద్దా అని. రాష్ట్రం తెచ్చుకున్నది మిగుల నిధులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి, బాగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు, మన నిధులతో మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం బాగు చేసుకోవచ్చు అని ఆశపడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా పోరాటం చేస్తే దాన్ని అమలు చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. దురదృష్టం, మిగులు బడ్జెట్తో ఇచ్చినట్టు రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని వాటన్నిటిని ఖర్చు పెట్టడమే కాకుండా ఇంకా అదనంగా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్చి 2020కి ఈ మార్చి 2020కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అప్పుబడి ఉన్నది 3,18,918 కోట్లు. 3,18,918 కోట్లు. యాజ్ ఆఫ్ నౌ మార్చి 20కి 2020 మార్చికి 3,18,918 కోట్లు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మిగతా వాళ్ళకి చెల్లించాల్సింది అంటే పెన్షన్స్ ద్వారానో డబ్బులు దాచుకుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాయో అటువంటి ఇంకో 30,000 కోట్లు. ఇవన్నీ కలిపి ఇప్పటికే 3,18,918 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా అంటే మన రాష్ట్రం విడిపోయినప్పుడు కేవలం 69,000 కోట్లు మాత్రమే ఉంది. 70 సంవత్సరాల్లో 69,000 కోట్లు చేస్తే 3 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 3,18,918 కోట్లు చేయటమే కాకుండా ఇవి సరిపోదన్నట్టుగా ఇంకా పెద్ద మొత్తం అప్పులు తెచ్చుకోవటం కోసం ఇగో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఏంటంటే వారు పెంచుకున్నటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ 5% చేసుకుంటే సంవత్సరానికి 50,000 కోట్లు తెచ్చుకోవచ్చు దాదాపు. అంటే ప్రతి సంవత్సరం ఇంకొక 50,000 కోట్లు అదనంగా తెచ్చుకోవడం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు.
దాంతోపాటు కార్పొరేషన్ లోన్లు తెచ్చుకొని దానికి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేటట్టుగా 200% పెంచుకోవటానికంటే దానికి కూడా దాదాపు 2,05,000 కోట్ల రూపాయల దాకా బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చి కార్పొరేషన్ లోన్లు తెచ్చడం కోసం ప్లాన్ చేశారు. అంటే ఉదాహరణ నేను చెప్తాను చూడండి, సంవత్సరానికి రాబోయే 3 సంవత్సరాల్లో ఇతను ప్రణాళిక సంవత్సరానికి 50,000 లెక్క, రాబోయే 3 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు డైరెక్ట్గా స్టేట్ తీసుకునే అప్పు. కార్పొరేషన్లకి 200% బ్యాంక్ గ్యారంటీ ఇవ్వటానికి ఎఫ్ఆర్బిఎం దీంట్లో ఈ గెజెట్లో ఆర్డినెన్స్లో పెంచుకున్నాడు కాబట్టి దానికి ఇప్పుడున్నటువంటి 80,000 కోట్లు కాకుండా 2,05,000 కోట్లు దాకా బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేటట్టుగా దాంట్లో వెసులుబాటు కల్పించుకున్నాడు. అంటే ఈ మొత్తం కలిపితే ఇది 3,55,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవడం కోసం ఈ గెజెట్ రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ ఇప్పటి వరకు మనకున్నటువంటి అప్పులు 2,37,918 కోట్లు డైరెక్ట్ అప్పులు, బ్యాంక్ గ్యారంటీస్ కాకుండా అట్లాగే బ్యాంక్ గ్యారంటీస్ అవి కలుపుకుంటే ఎగ్జిస్టింగ్ అన్ని కలుపుకుంటే 2,37,918 కోట్లు ఉన్నాయి ఓన్లీ డైరెక్ట్ అప్పులు. గ్యారంటీసు ఈ కొత్త ఇవన్నీ కలుపుకుంటే రాబోయేది డైరెక్ట్ అప్పులు 1,50,000 కోట్లు, 2,05,000 కోట్లు గ్యారంటీస్, అంటే మొత్తం 3,55,000 కోట్లు. ఈ 3,55,000 కోట్లు గతంలో ఉన్న 2,37,918 కోట్లు అప్పు. అంటే అందులో నేను గ్యారంటీస్ కలపలే, ఆ గ్యారంటీస్ని ఇందులోనే కలిపాను. కలిపితే మొత్తం 2,37,918 కోట్లు డైరెక్ట్ అప్పు, 3,55,000 కోట్లు ఇవి. మొత్తం కలిపితే 5,92,918 కోట్లు, అంటే నియరింగ్ అబౌట్ 6 లక్షల కోట్లకి ఈ పెద్ద మనిషి తెరలేపాడండి. 6 లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పు తీసుకొస్తే ఇది భరించే పరిస్థితిలో ఉందా? ఈ అప్పు ఎవడు తీర్చాలా? ముఖ్యమంత్రి గారు మొన్న మార్చిలో అనుకుంటా, మార్చిలో ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనో వారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, సంవత్సరానికి 40,000 కోట్లు మేము అప్పే కడుతున్నామని చెప్పాడు. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి 3,18,000 కోట్లకే 40,000 కోట్లు నువ్వు సంవత్సరానికి అప్పు కడతా ఉంటే, మరి నువ్వు 6 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది? అప్పు కట్టడానికే నువ్వు ఎన్ని వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాలా? మన రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చి మొత్తం కలిపితే నీకు 1,02,000 1,03,000 కోట్లు దాటట్లేదు. దాంట్లో జీతాలకు డబ్బులు ఇవ్వాలా, పెన్షన్స్ ఇవ్వాలా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టాలా. ఇవన్నీ చూస్తే అవే దాదాపు రైతు బంధు ఇవ్వాలా, ఇవన్నీ కలిపితే అవే 80,000 కోట్ల దాకా పోతాయి. మరి ఇది 6 లక్షల కోట్ల అప్పు అంటే ఈ ఒక డబల్ అవుతుందిగా. యానింగ్స్ చేసుకొచ్చి కడుతుంది ఈ రాష్ట్రం. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రాన్ని 2023-24 తర్వాత జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేస్తారండి. మొత్తం టోటల్ డెట్ ట్రాప్, అప్పులు ఊబిలో నెట్టేసి గిలగిలలాడిపోయేటట్టు చేస్తాడు రాష్ట్ర ప్రజానికాన్ని. చివరికి ఆ అప్పులు కట్టడానికి నేను ఇంకొక విధానం కూడా చెప్తాను. ఈ అప్పులు కట్టడానికి వీరు పన్నులు వేయటం తప్ప వేరే మార్గం లేదు. సామాన్య ప్రజలు తాగేటువంటి మద్యం, చీప్ లిక్కర్ లాంటి దాన్ని, ఈ రెండింటి మీద ఆయన పన్నేసి ఈ 6 లక్షల కోట్లు కట్టాలి. అంటే చాలామంది జనం అభిప్రాయం ఏముంటుందంటే, సామాన్యులు అప్పులు తెస్తే తెచ్చారు, మందేం పోయిందిలే, మనం కాదు కదా కట్టేది, ఏదో ట్యాక్స్ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కడతారు కదా.
అది నువ్వు పెంచడం లేదు, తగ్గించడం లేదు నీ చేతులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈయన దగ్గర ఉన్నది ఒకటే వెసులుబాటు, ఈ రెండింటి మీదనే. అంటే ఈ 6 లక్షల కోట్లు అప్పు కట్టడానికి అంతిమంగా ఈయన స్టేట్ ఎక్సైజ్ అంటే మద్యం పైన, రైతులు వ్యవసాయం కోసం వాడేటువంటి డీజిల్ పైన, రైతులు తిరగడానికి వాడేటువంటి మోటార్ సైకిళ్ళు వాడే పెట్రోల్ పైన, మధ్యతరగతి ప్రజలు వాడేటువంటి డీజిల్ పెట్రోల్ పైనే పన్నులేసి జలగలు రక్తాన్ని పీల్చినట్టు సామాన్యుల రక్తాన్ని పీల్చి ఈ అప్పులు కట్టే కార్యక్రమానికి తెరలేపుతాడు. ఇది తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మనందరం సామాన్యులే. ఈ భారం ప్రతి ఒక్కళ్ళ పైన పడుతుంది. ఆలోచన చేయండి. ఇంత దుర్భరమైనటువంటి ఆర్థిక భయంకరమైనటువంటి డెట్ ట్రాప్లోకి రాష్ట్రాన్ని నెట్టేస్తున్న ముఖ్యమంత్రికి తప్పనిసరిగా మన అందరం కలిసి రాబోయే రోజుల్లో తెచ్చేటువంటి ఈ 3-3.5 లక్షల కోట్ల అప్పుని, ఇప్పుడున్న 3 లక్షల కోట్లు కాకుండా ఆపకపోతే మనం ఎవరు కూడా ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు తెచ్చిన అప్పులు చాలు. భవిష్యత్తులో ఇక మీరు అప్పులు తేవద్దు, తెస్తే మేము కట్టలేమో బతకలేము అనేటువంటి నిర్ణయం, ఆలోచన రాష్ట్ర ప్రజలందరూ చేయాల్సిందే. నాకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ గతంలో జరిగినటువంటి సమావేశంలో కూడా పిసిసి రాష్ట్రం చేసిన అప్పులు, చేయబోతున్న అప్పులు, రాష్ట్ర ప్రజల మీద పడేటువంటి భారం గురించి స్పష్టమైనటువంటి ఒక నివేదిక ఇవ్వని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అడిగిందని, దాని మీద నేను స్పష్టంగా ఒక పేపర్ తయారు చేశాను. తీసుకున్న అప్పులు, తెచ్చే అప్పులు, పడేటువంటి భారం, దీన్ని ఆపకపోతే రాష్ట్ర ప్రజల మీద పడేటువంటి పెను ప్రమాదం, వీటన్నిటికి సంబంధించి ఒక పేపర్ తయారు చేశాను. కొద్ది రోజుల్లోనే నేను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ను వారికి సబ్మిట్ చేస్తూ ఉన్నాను. సబ్మిట్ చేసిన తర్వాత తప్పనిసరిగా భవిష్యత్తులో అప్పులు తేకుండా ఉండటం కోసం, ప్రజల మీద భారం పడకుండా ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీ దాని మీద చర్చించి వారు తగు నిర్ణయం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. చేయటం కోసం వారు అడిగారు, తప్పనిసరిగా అది ఇస్తాం. మీ కాంగ్రెస్ పార్టీయే కాకుండా రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఆలోచన చేసి ఈ అప్పుల భారాన్ని కట్టలేక మోయలేక చచ్చిపోయేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసి దీని మీద చర్చ చేయాలి. చర్చ జరగాల, ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ రాష్ట్రంలో పెట్రోల్ వాడుతూ ఉన్నారు, ప్రతి ఇంట్లో ఎవరో వాళ్ళు డీజిల్ వాడుతూనే ఉన్నారు. వ్యవసాయ కుటుంబాలు ట్రాక్టర్తో పొలం దున్నించుకోవడానికి దీన్ని. సరే, గ్రామాల్లో మీకు తెలియదు కాదు, చీప్ లిక్కర్తో కరోనా వచ్చి జనం చచ్చిపోతూ ఉంటే కూడా, చచ్చిపోయినా పర్వాలేదు, నాకు మద్యం మీద ఆదాయం రాకపోతే నేను ఈ అప్పు కట్టలేననే పరిస్థితితో మద్యం దుకాణాలు విచ్చలవిడిగా లేపేసి బెల్ట్ షాపులు అమ్మండి. ఎందుకంటే ఇంత భయంకరంగా అమ్మండి అంటే అమ్మే చెప్పేది దీనికోసమే. అంటే ఊళ్ళల్లో సామాన్య ప్రజలు చీప్ లిక్కర్ బెల్ట్ షాపుల దగ్గర తాగి వాళ్ళు కట్టేటువంటి పన్నులతోనే ఈ అప్పు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ 3 లక్షలకే ఇంత భయంకరంగా తాగండి అంటే, రేపొద్దున 6 లక్షల కోట్లు అప్పు కట్టాలంటే ఇంకెంత భయంకరంగా తాగిస్తాడో మీరు ఆలోచన చేయండి. అంటే ఎవడు లేచే పరిస్థితి లేదు, ఎప్పుడు తాగి సోయి లేకుండా ఉండేటట్టుగా తాపిస్తాడు. అంత తాపిస్తే తప్ప ఈ అప్పు కట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. అంటే అంతగానం ఈ రాష్ట్రాన్ని మద్యం మత్తులో ఉంచితే అసలు ఈ రాష్ట్రం కోలుకుంటుందా? ఇప్పటికే డీజిల్ పైన, పెట్రోల్ పైన ప్రపంచ దేశాలు అన్ని చోట్ల పూర్తిగా పడిపోయిన రేటు, మన దగ్గర మాత్రం విపరీత ఆకాశానికి అందుతుంది. ప్రతి నెల ఏదో రకంగా రేటు పెంచుతూనే ఉన్నారు. ఎందుకనే ప్రపంచం నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ధర సగానికి సగం పడిపోతే, ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్న 45 రూపాయలు రేటు ఇంక 25 రూపాయలకు కావాల్సింది 85 రూపాయలు, 85 రూపాయలు చేశాడు. ఎందుకంటే కేవలం దీనికోసమే 3 లక్షలకే 25 రూపాయలు దొరికే డీజిల్ పెట్రోల్ని 87 రూపాయలు చేస్తే 6 లక్షల కోట్లు అప్పు తీర్చాలంటే 87 రూపాయలు, 85 రూపాయలు మేము డీజిల్ని రేపొద్దు 150 రూపాయలు, 200 చేస్తాం.
పెట్రోల్ కూడా అట్లాగే చేస్తారు, 150 నుంచి 200 రూపాయలు ఈ రాష్ట్రంలో కడతారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పెట్రోలు డీజిల్ వాడేవాళ్ళు, ఆ రెండింటి ద్వారా రవాణా సౌకర్యంతో వచ్చేటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చేవాళ్ళు, ఆ ఆహార పదార్థాల రేటు కూడా విపరీతంగా పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్. అంతిమంగా భారం అంతా కూడా సామాన్య ప్రజల మీదనే పడబోతూ ఉంది. కాబట్టి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చేయటమే కాదు, ఈ అప్పుల్ని ఆపటం కోసం కూడా మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దృష్టిలో మేము సిఎల్పి సమావేశంలో కూడా నిర్ణయం చేసాము. ఆ రోజు ఈ అప్పుల గురించి కూడా డిస్కస్ చేసి అవసరమైతే ఎవరెవరిని కలవాలో ఏం చేయాలనేది పిసిసి ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేస్తారు. మేము మాత్రం రిపోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాం కొన్ని రోజులు. ఇది మీకు చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. దీంతోపాటు రెండో అంశము, పట్టి పీడిస్తున్నటువంటి కరోనా సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు ఇబ్బడిముబ్బడిగా దీని బారిన పడి వైద్య బిల్లులు చెల్లించలేక చాలామంది అసలు వైద్యం చేయించుకోకుండా చనిపోతూ ఉన్నారు. కొద్దిమంది హాస్పిటల్లో చేరితే బిల్లులు కట్టలేక ఇంకా కొద్దిమంది చచ్చిపోతూ ఉన్నారు. బిల్లులు కట్టిన తర్వాత అన్నీ అమ్మేసుకొని ఊళ్ళలో పోలేక ఇంకో హెడుకుపోతూ ఉన్నారు. ఇన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని టైమ్ అండ్ అగైన్ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీలో పెట్టండి అని చెప్పాం. వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయించమని చెప్పాం. వైట్ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్కి అయ్యేటువంటి ఛార్జెస్ని రాష్ట్ర ప్రభుత్వాన్నే నిర్ణయం చేయమని చెప్పాం. ఛార్జెస్ ఫిక్స్ చేయమని చెప్పాం, రీజనబుల్గా ఉండేటట్టుగా. 50% బెడ్స్ తీసుకొని వాటిల్లో ఈ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చేటట్టుగా చూడమని చెప్పాం. అవి కాకుండా హోమ్ క్వారంటైన్ పంపిద్దాం అనుకున్నప్పుడు ఇళ్లలో పోయి ఆ వ్యక్తులు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఒకళ్ళే టాయిలెట్స్ ల్యాబరేటరీస్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి హోటల్స్ 50% రూమ్స్ని ఒక రీజనబుల్ ప్రైస్కి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని వాళ్ళకి ఇవ్వమని చెప్పాం. 500 రూపీస్ 1000 రూపీస్ ఫిక్స్ చేసి. ఇవేవి రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితిలో లేదు. గ్రామాల్లో అయితే మరీ భయంకరంగా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ఉండేటువంటి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ ఒకటే టాయిలెట్ ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కూడా ఒక గది బదులు 2 గదులు ఉండొచ్చు, కానీ బాత్రూమ్ ల్యాబరేటరీ మాత్రం ఒకటే ఉంటుంది గ్రామాల్లో. సో మీరు హోమ్ క్వారంటైన్ పంపిస్తే ఆ ఇంట్లో పేషెంట్తో పాటు మిగతా వాళ్ళు కూడా అదే బాత్రూమ్ టాయిలెట్ వాడుతూ ఉన్నారు. తద్వారా ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతాం. ఇంట్లో వాళ్ళందరూ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీరు హోమ్ క్వారంటైన్ చెప్పినటువంటి వ్యక్తి ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు, మిగతా వాళ్ళు ఊరంతా తిరుగుతున్నారు, వాళ్ళతో ఊరంతా స్ప్రెడ్ అవుతాం. సో దీంతో చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెప్పినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కదలట్లేదు. కాబట్టి సిఎల్పి నాయకత్వంలో హాస్పిటల్స్ అన్నీ, రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ అన్నీ తిరగాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఒత్తిడి పెంచి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళకు వసతులు కల్పించడం కోసం, ఒక ప్రెజర్ తీసుకురావడం కోసం విజిట్ చేయాలని గత సిఎల్పి సమావేశంలో డిసైడ్ చేశాం. కాకపోతే మధ్యలో ఈ సైక్లోన్ రావటం, వర్షాలు రావటం వల్ల ఆలస్యమైంది. రేపటి నుంచి భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ పర్యటన హాస్పిటల్ విజిట్ చేసేదాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నాం. ఆ భద్రాచలం కూడా ఎందుకు మొదలు పెట్టబోతా ఉన్నామంటే అది గిరిజన ప్రాంతాల్లో ఉంది బాగా. అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు కూడా ఈ కరోనా బారిన పడి చనిపోయాడు సరైన సమయంలో వైద్యం అందక. అక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా ఇక్కడ రమ్మనంటే మేము అక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నాం. ఆ భద్రాచలం నుంచి ములుగు నుంచి అలా కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అన్నీ తిరిగి అసెంబ్లీ సమావేశాల నాటికల్లా తిరిగి హైదరాబాద్ వచ్చి మొత్తం ఈ కరోనా బారిని రాష్ట్ర ప్రభుత్వం నెగ్లెక్ట్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నింటినీ కూడా శాసనసభలో దీన్ని తెలియజెప్పే కాకుండా ఈ కరోనా పేషెంట్కి ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో సిఎల్పి యాత్ర చేపట్టింది. దయచేసి మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సిఎల్పి పర్యటనలో మీరందరూ కూడా కొంత సహాయ సహకారాలు అందించాలని
ఈ ఈ హాస్పిటల్స్ విజిట్స్ అంతా కూడా సామాన్య ప్రజలకి ఉపయోగపడటం కోసమే సిఎల్పి చేపట్టింది కాంగ్రెస్ పక్షాన పార్టీ. దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ టూర్ షెడ్యూల్ సంబంధించి డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ అంటే రూట్ మ్యాప్ మీ అందరికి కూడా కాపీలు ఇస్తాం.